హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 180 ఫస్ట్ డే. నిన్న 180th డే, మొన్న 179th డే. యాక్చువల్గా గోవా ట్రిప్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తోనే ఒక 10 days రెస్ట్ తీసుకొని మంచిగా ఇంట్లోనే మొన్న హైదరాబాద్ నుండి ఢిల్లీకి స్టార్ట్ అయిపోయి నిన్న ఢిల్లీ మార్నింగ్ రీచ్ అయినాము. నిన్న నైట్ ఢిల్లీ నుండి చంబాకి బస్సు ఉండే, ఈరోజు మార్నింగ్ చంబాకి రీచ్ అయ్యి మళ్ళీ చంబా నుండి బర్మూర్కి రీచ్ అయ్యి ఇప్పుడు బర్మానీ దేవి టెంపుల్కి వచ్చినాం అనమాట. వచ్చిన పని ఎందుకంటున్నా అంటే నాతో పాటు 4 ఉన్నారు, మన తెలుగు వాళ్ళైతే 3 ఉన్నారు. సో నేను మనీ మహేష్ కైలాష్ యాత్ర ట్రిప్ ఆర్గనైజ్ చేసిన అనమాట. అది నేను ఇన్స్టా స్టోరీ కూడా పెట్టిన. చాలామందికి రావాలని ఉండే కానీ ప్రతి ఒక్కరు ఆఫీస్ ఉండడం వల్ల రాలేకపోయిండు. ప్లస్ నాది కూడా మిస్టేక్ ఉంది, నేను సడన్గా ప్లాన్ చేసి సడన్గా చెప్పాల్సి వచ్చిందనమాట. సో అట్లా మిస్టేక్ అయిపోయింది. కానీ వీళ్ళు 3 వచ్చిర్రు నా మీద నమ్మకంతో. నాకు అదే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్ళాను అనమాట దర్శనంకి. నేను వాళ్ళని కూడా చూపిస్తాను. ఇంకా మీకు అమన్ తెలుసు కదా, అమర్నాథ్ యాత్ర ఇంకా కిన్నౌర్ కలిసి చేసినాము. అమన్ కూడా జాయిన్ అయ్యండి అనమాట. సో మేము ఇప్పుడు 5 members ఉన్నాం. ఫస్ట్ మనీ మహేష్ కైలాష్ యాత్ర స్టార్ట్ చేసే ముందు బర్మానీ దేవి టెంపుల్కి కంపల్సరీ రావాలి. ఇక్కడ బర్మానీ దేవి మాత దర్శనం తీసుకున్న తర్వాతనే మనీ మహేష్ యాత్ర స్టార్ట్ చేయాలి. ఇది బర్మానీ దేవి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుంది. క్రేజీ కదా. హలో అందరికి ఐఎమ్ బ్యాక్. ఇంకా 3 నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. బర్మోర్ నుండి బర్మానీ దేవి టెంపుల్కి 130 rupees ట్యాక్సీలో, షేరింగ్ ట్యాక్సీ. వాళ్ళే తీసుకొస్తారు, మళ్ళీ వాళ్ళే తీసుకొని వెళ్తారు బర్మోర్ వరకు. ఎంట్రన్స్ నుండి ఒక 50 meters వచ్చిన తర్వాత టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ స్నానం చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ లేడీస్కి సపరేట్, జెంట్స్కి కూడా సపరేట్ ఉందన్నమాట. ఇది లేడీస్ది, ఇది జెంట్స్ది. ఇక్కడ వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ స్నానం చేసుకోవాలి, లేకపోతే వాటర్ అన్న నెత్తిని చల్లుకొని తర్వాత దర్శనంకి వెళ్ళాలి. బర్మానీ దేవి టెంపుల్కి రావడానికి నడుచుకుంటూ కూడా రావచ్చు, ఇంకా ట్యాక్సీ కూడా ఉంటుంది. చెప్పిన కదా, ట్యాక్సీలో అయితే 130 rupees. పికప్ డ్రాప్ వాళ్ళు అనమాట. తిను శ్రవళిక. లాస్ట్ టైం మేము కేదార్నాథ్ వెళ్ళినాం అనమాట. శ్రవళిక అయితే నాకు ముందు నుండే తెలుసు. ఇంకొక అమ్మాయి వైష్ణవి, ఇంకా చేతన్ అయితే ఇద్దరు ఇన్స్టాగ్రామ్ నుండే. జస్ట్ నేను ప్యాకేజ్ ఇట్లా మనీ మహేష్ కైలాష్ యాత్ర గురించి పెట్టంగానే వాళ్ళు మెసేజ్ చేసి నన్ను నమ్మి ఇంత దూరం వచ్చిర్రు. వాళ్ళని కూడా చూస్తా. తిను వైష్ణవి ఫ్రమ్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల. ఇంకా శ్రవళిక ఏమో మన హైదరాబాద్ నుండే. చేతన్ వచ్చేసి ముంబైలో ఉంటాడు, ప్రాపర్ వరంగల్. అతను అక్కడ ఉన్నాడు బిజీగా కొంచెం, మళ్ళీ చూపిస్తా. అతన్ని నడుచుకుంటూ వచ్చే రూట్ ఇట్లా నడుచుకుంటూ రావచ్చు. ఇతను చేతన్, వీళ్ళని ఆల్రెడీ చెప్పేసిన, మీద తీయలేదు వీడియో. థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. మళ్ళీ చెప్పు, తడబడినా మళ్ళీ చెప్పు. చాలా థ్యాంక్స్. ఇది నా మన మీకు తెలుసుగా. ఇది టెంపుల్. నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్న తర్వాత తీస్తున్నా. ఆర్తి అవుతుంది. బర్మోర్ సిటీ అంతా ఇవే వాటర్ అనమాట. అక్కడ పైపులు వస్తున్నాయా, ఈ వాటరే అనమాట. సిటీ అంతా ఇదే వాటర్, ఇది ఒక్కటే సోర్స్. ఇంకా ఇక్కడ వెనకాల కూడా టెంపుల్ ఉంది అమ్మవారిదే, బర్మానీ దేవి మాత. బర్మానీ దేవి టెంపుల్ స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా బర్మానీ దేవి మాత కింద ఉంటుండే అనమాట. ఎక్కడ చౌరాసీ టెంపుల్ దగ్గర. ఇప్పుడు చౌరాసీ టెంపుల్కి నెక్స్ట్ వెళ్తాము, చూపిస్తా. అక్కడ ఉంటుండే అనమాట. అయితే ఒకసారి పరమేశ్వరుడు యాత్రకు వెళ్తున్నప్పుడు మనీ మహేష్ కైలాష్ దగ్గరికి అక్కడ
రెస్ట్ తీసుకున్నాడు అనమాట, మొత్తం మంట వెలిగించి. అయితే అప్పుడు భరమానీదేవి మాత బయటికి వెళ్ళిండు అనమాట. ఆమె వచ్చిన తర్వాత చూస్తే అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. ఇది నా ప్లేసు, ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పేసి అడిగితే శివుడు ఉండి నేను ఇట్లా సాధుని యాత్రకు వెళ్తున్నా అని చెప్పేసి చెప్పిండంట. సరే ఇది ఒక్కరోజు నేను ఇక్కడ ఉంటా, రేపు పొద్దున వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పిండంట. సరే అని చెప్పేసి మాత ఒక్కరోజు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ డే కూడా శివుడు అక్కడనే ఉంటాడు అనమాట. అయితే శివుడు ఏం చేస్తాడంటే 84 లింగాలని అక్కడ ప్రతిష్ఠిస్తాడనమాట. అదే చౌరాసి టెంపుల్. చౌరాసి అంటే 84. అయితే ప్రతిష్ఠించేసరికి మాత వచ్చి మళ్ళీ అడుగుతుంది, ఎవరు నువ్వు, ఇట్లెందుకు చేసినావు నా ప్లేస్లో అనేసరికి ఇంకా అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇట్లా కైలాసానికి నేను ఇవన్నీ తీసుకొని వెళ్ళలేను, అందుకనే నేను ఇక్కడనే ప్రతిష్ఠించిన ఇవన్నీ అని చెప్పేసి. ఇంకా భరమానీదేవి మాత ఏమో ఫుల్ కోపం అయిపోతుంది. ఫుల్ కోపం అయ్యేసరికి ఇంకా శివుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇక్కడ నుండి ఏ ప్లేస్ కన్నా వెళ్ళు, మణిమహేష్ యాత్ర వెళ్ళే ముందు ఫస్ట్ నీ టెంపుల్కి వచ్చి నేను దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మణిమహేష్ కైలాష్ యాత్ర సంపూర్ణమైనట్టు, లేదంటే సంపూర్ణం కానట్టు అని చెప్పేసి వరం ఇస్తాడనమాట భరమానీదేవి మాతకి. సో భరమానీదేవి మాత ఇక్కడ వచ్చి ఉందన్నమాట అప్పటి నుండి. సో భరమానీదేవి మాత బర్మోర్ని కాపాడుతుంది అనమాట, గార్డియన్. ఈ వ్యాలీ అంతా మాతనే చూసుకుంటుంది, మాతనే కాపాడుతుంది. ఇక్కడ వచ్చే వాటర్ అమ్మ పాదాల నుండి వచ్చే వాటర్ అని చెప్పేసి అంటారు, పాలు అని అంటారు. నిజంగా ఈ వాటర్ సోర్స్ ఒక్కటే మొత్తం బర్మోర్ సిటీకి అంతా వాటర్ సోర్స్. 12 months, ఇయర్లో 12 months పక్క వాటర్ ఉంటాయి అంటే ఇక్కడ. ఇందాక నేను కుండ చూపించిన కదా, అక్కడ వాటర్ అస్సలు తగ్గవంట. అదే దేవుడు మాయ. యాక్చువల్గా మణిమహేష్ కైలాష్ యాత్రకి రావాలంటే ఫస్ట్ ఢిల్లీ నుండి చంబాకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, పఠాన్కోట్ నుండి కూడా చంబాకి బస్సెస్ ఉంటాయి. మేమైతే ఇంకా పఠాన్కోట్ పోవడం ఎందుకు అని చెప్పేసి ఢిల్లీ నుండి డైరెక్ట్ చంబాకి వచ్చేసినాము. చంబా నుండి కూడా బర్మోర్కి బస్సెస్ ఉంటాయి, ట్యాక్సీలు కూడా ఉంటాయి. బస్సెస్ అయితే 150-200 రూపీస్, ట్యాక్సీ అయితే 300-400 అట్లా అనమాట. రేపు యాత్ర స్టార్ట్ చేయాలి పొద్దున 13 kilometers నడవడం. పంచ్ కైలాష్లో 5th కైలాష్. డైరెక్ట్ ఇంకా మణిమహేష్ కైలాష్ యాత్రకి వచ్చేసిన అనమాట. ఇంకా పంచ కైలాష్ ఎందుకో నా బ్రెయిన్లో నుండి అసలు పోతలేదు. సో ఇంకా యాత్రకి వచ్చేసిన డైరెక్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.